నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ అంతకు ప్రతీకార దాడి ఖచ్చితంగా చేస్తుందనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఆ దాడి ఎప్పుడు ఎలా చేయాలనే అంశంపై తమ దేశం నిర్ణయం తీసుకుంటుందని కూడా నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలవరాన్ని రేపుతున్నాయి. ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు ఎలా చేయాలనే అంశంపై నిర్ణయం తీసేసుకున్నామని చెప్పి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మిత్రదేశాల సూచనలను తాము పట్టించుకోబోమని కూడా తేల్చెప్పారు. బుధవారం కేబినెట్ సహచరులతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఇరాన్పై దాడి చేయాలనే నిర్ణయాన్ని ఇజ్రాయెల్ తీసుకుందని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన టెల్ అవీవ్ పర్యటనలో ఉన్నారు. బుధవారం ఆయన బెంజమిన్ నెతన్యాహును కలిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దాడి విషయాన్ని నెతన్యాహు కామెరూన్కు తెలిపినట్టు తెలుస్తుంది. ఇరాన్పై స్పందించాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకున్నట్టు కూడా సమాచారం. అయితే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచకుండా తెలివిగా బలంగా స్పందించాలని మేము చెప్పామని కామెరూన్ అన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కూడా నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. జర్మనీ విదేశాంగ మంత్రి బెర్బాక్ కూడా టెల్ అవీవ్లోనే ఉన్నారు. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నియంత్రణ పాటించాలని, ఇప్పటి దాడిని అడ్డుకొని ఇజ్రాయెల్ విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. తీవ్ర పరిణామాలు తప్పవనైతే ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్ తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడికి దిగినా పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని ఇజ్రాయెల్ను ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ కూడా హెచ్చరించారు. తాము మరింత భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్ మిగలదని హెచ్చరించారు. వారి సైనిక పెరేడ్లో ఆయన మాట్లాడారు. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్పై హెజ్బుల్లా డ్రోన్ దాడి చేసింది. తీవ్ర పరిణామాలు తప్పవంటూనే తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడికి దిగినా మేము ఎలా బదులు తీర్చుకోవాలో ఆ బదులు ఖచ్చితంగా చెప్తామని రైసీ అంటున్నారు. తాము మరింత భారీ దాడులకు దిగితే తప్పక ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోవాల్సిందే అని మాట్లాడారు. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్స్లో దాడులైతే కొనసాగుతున్నాయి. 14 మంది ఇజ్రాయెల్ సైనికులు, 4 పౌరులు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా లెబనాన్లోని బాల్బెక్ జిల్లాలో దాడులకు దిగామని ఇజ్రాయెల్ ప్రకటించింది. లాట్ పట్టణానికి సమీపంలో ఈ దాడి జరిగిందని వెల్లడించింది. సో మొత్తంగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీరు ఎవరిపై ఎవరు దాడి చేస్తారు, ఎటువంటి దాడులు జరుగుతాయి? నిజంగా ఇప్పుడు ఇజ్రాయెల్కు నిన్న మొన్నటి వరకు చూసుకుంటే పశ్చిమ దేశాలు దూరం అయిపోయాయి. కానీ ఇరాన్ దాడి చేసిన తర్వాత పశ్చిమ దేశాలు కూడా ఇజ్రాయెల్కు దగ్గరవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఇరాన్పై దాడి చేస్తే మాత్రం ఇరాన్ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో ఇరాన్ కొంత వెనక్కు తగ్గి సమస్యలను శాంతి ద్వారా పరిష్కరించుకుంటేనే రెండు దేశాలకు కూడా మంచిది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.